అమరావతికి వెళ్ళే ప్రధానమైన మార్గం ముఖ్యంగా విజయవాడ నగరాన్ని నుంచి వెళ్ళాలంటే ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కరకట్ట రోడ్ని చాలా సందర్భాల్లో చూపిస్తుంటారు. రాజకీయంగా దాన్ని పెద్ద వివాదంగా కూడా మార్చారు. ప్రధానంగా అక్కడి నుంచి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో చాలా ఇరుకుగా ఉంటుందని, ఇటువంటి ఇరుకైన మార్గం నుంచి అమరావతికి వెళ్ళాలా అని అనేక మంది విమర్శలు చేశారు, ముఖ్యంగా రాజకీయ విమర్శలు. కానీ ఆ రోజుల్లో చేసినటువంటి విమర్శలు, ఆరోపణలకి ఏ విధమైన పరిష్కారాన్ని వాళ్ళు చూపించలేకపోయారు. కానీ గడిచిన 20 నెలల కాలంలో చూస్తే ఎంత శరవేగంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, స్టీల్ బ్రిడ్జెస్ నిర్మిస్తున్నారు. డబుల్ బ్రిడ్జెస్ ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బ్రిడ్జెస్ను మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నాం. అమరావతి నగరానికి వెళ్ళడానికి ప్రధానంగా ఈ అప్రోచ్ రోడ్ అనేది ఉపయోగపడబోతోంది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి ఇంజనీర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా సాగుతున్నాయి ప్రధానంగా ఈ బ్రిడ్జ్ యొక్క ఉద్దేశాలు ఏంటండి? ఇప్పుడు మనం బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్నాం. ఈ కెనాల్ మీద మనం స్టీల్ బ్రిడ్జ్ అనేది కడుతున్నాం. ఈ స్టీల్ బ్రిడ్జ్ అనే పనులు అనేవి మనకి చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది 2 నెలల్లో మనము ఫైల్స్ వేసాం, ఫైల్స్ తర్వాత పీర్స్ వేసాం, పీర్స్ తర్వాత పీర్ క్యాప్స్ వేసాం. అలా వేసిన తర్వాత ఇప్పుడు మనం గటర్ లాంచింగ్ అనేది 15 రోజుల్లో కంప్లీట్ చేసాం. ఇంకో మరో 2 రోజుల్లో దీన్ని డక్స్ ల్యాబ్ కూడా కంప్లీట్ చేస్తాం. మరో 15 రోజుల్లో దీని మీద ట్రాఫిక్ కూడా విడిచిపెడతాం. దీనికోసం మేము డే అండ్ నైట్ అత్యాధునిక పరిజ్ఞానం మిషనరీతో, మనం హెవీ మిషనరీతో ఈ బ్రిడ్జ్ అనేది కట్టడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ అనేది మరో 15 రోజుల్లో ట్రాఫిక్ అనేది వదలడానికి కోసం మనం ఇక్కడ పనులు సర్వేగంగా చేయిస్తున్నాం. ఈ బ్రిడ్జ్ అనేది లాంగ్ స్పాన్ బ్రిడ్జ్. ఒకే దగ్గర 60 మీటర్ల స్పాన్ అనేది కంటిన్యూ 60 మీటర్ల గడ్డర్ ఉంటుంది. ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ఉంది, హెవీ రెయిన్ఫోర్స్మెంట్తో మనం బ్రిడ్జ్ కడుతున్నాం. ఈ బ్రిడ్జ్ అనేది మరో 15 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎన్ని రోజుల నుంచి ప్రారంభమైందండి? అంటే దాదాపుగా ఎన్ని రోజులు పడుతున్నట్టు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ కంప్లీట్ అవడానికి 2 నెలలు అవుతుంది. 2 నెలల రికార్డు టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నాం. కంప్లీట్ చేస్తాం. దీని ద్వారా ఎలాంటి ఉపయోగం అండి అమరావతికి వెళ్ళడానికి? ఇప్పుడు మనం ఈ రోడ్డు ద్వారా మనం కరకట్ట రోడ్ నుండి ట్రాఫిక్ అంతా ఈ రోడ్ మీదకి వచ్చి, ఈ రోడ్ నుండి మనకి కొద్దిగా ముందుకు పోతే మేజర్ బ్రిడ్జ్ అనేది అది కూడా ఇంకో 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. ఆ మేజర్ బ్రిడ్జ్ అంటే మన అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అంట పోవచ్చు. అంటే ఇవన్నీ కూడా అప్రోచ్ అనేది కేవలం అంటే ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఉంటుందా, మరి ఈ రోడ్స్ సరిపోతుందా? ఇంకా ఆల్టర్నేటివ్ రోడ్స్ కూడా చాలా రోడ్స్ కూడా ఉన్నాయి. దీనికి మనకి మంగళగిరి NHS హైవే ఉందిగా, మణిపాల్ హాస్పిటల్ దగ్గర మనకి ట్రంపెట్స్ వస్తాయి. అక్కడ నుండి మనకి 3.4 ఎలివేటెడ్ కారిడార్ ఉంది. 3 ఎలివేటెడ్ కారిడార్ మనకి డైరెక్ట్ ఫేజ్ 2 సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కనెక్ట్ అవుతుంది. ఫేజ్ 2 నుండి ఫేజ్ 1 కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ మన అమరావతి సెంటర్కే ఈ రోడ్ ఉంటుంది. మొత్తం అమరావతి సిటీ కోసం ఆ మెయిన్ రోడ్ అనేది 6 లేన్ రోడ్ అనేది 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ అనేది ఉంది, ప్రతిపాదనలో ఉంది. అంటే ఇప్పుడు ఈ రోడ్డు పూర్తి కావడం ద్వారా విజయవాడ నుంచి కావచ్చు, లేదా ఇటు తాడేపల్లి పరిసరాల నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, అమరావతికి చేరుకోవడం అనేది చాలా సులభతరం అవుతుందా? చాలా మెయిన్ మనకి కరకట్ట రోడ్ అనేది సింగిల్ లైన్ రోడ్డు కనుక ఇది మనం 4 లేన్ రోడ్ వేస్తున్నాం కనుక మనకి ట్రాఫిక్ అనేది పోవడానికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, ఇది అమరావతికి వెళ్ళడానికి 4 వరుసల రహదారి ఏర్పాటు కాబోతుంది. అందులో భాగంగా మనం చూస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ అనేది కూడా రికార్డు సమయంలో, అంటే కేవలం 2 నెలల కాలంలో దీన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఏదేమైనా అమరావతి నగరానికి చట్టబద్ధత లభించడం, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సగర్వంగా చెప్పుకునే రాజధాని నిర్మాణం అవుతూ ఉండడం, ఈ విధంగా వేగవంతంగా సాగుతున్నటువంటి పనులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభ పరిణామంగా భావించాలి.